వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం హిందూ అనాలిసిస్లో మాట్లాడుకోబోయే ఒకసారి ఆర్టికల్స్ చూద్దాం. ద ఫస్ట్ ఆర్టికల్స్ వచ్చేసి ఐఎంఎఫ్ రిపోర్ట్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మన ఇండియా యొక్క ఇదనేది తగ్గుతుంది, 10% కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ లైక్లీ టు బి కాంట్రాక్ట్ 10% అని చెప్పడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ టు రిమైన్ ఇన్ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏంటి, కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పాకిస్తాన్ అందులో ఎందుకుంది అన్నీ తెలుసుకుందాం. సింగిల్ ఎస్బీఐ బ్రాంచ్ ఫర్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అని చెప్పింది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి, అకౌంట్ ఏంటి, ఈ మధ్య వచ్చిన అమెండ్మెంట్ ఏంటి, సింగిల్ ఎస్బీఐ బ్రాంచ్ ఏంటి, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వినండి జాగ్రత్తగా. ఈవిన్ నెట్వర్క్ టు హ్యాండిల్ కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లై. ఈవిన్ నెట్వర్క్ ఏంటి, కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లైకి దానిని ఎందుకు రీపర్పస్ చేశారు, అసలు ఏంటి ఈ నెట్వర్క్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. బారోయింగ్ బై 20 స్టేట్స్ అనేవి బారో చేసుకుంటున్నాయి, అప్పు తెచ్చుకుంటున్నాయి అంటున్నారు. ఎందుకు అప్పు తెచ్చుకుంటున్నాయి, ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మొన్న ఏం జరిగింది, మొత్తం అంతా మాట్లాడదాం. నెక్స్ట్ 70% ఆఫ్ వైరస్ ఫెటాలిటీస్ ఆర్ మెన్ అని చెప్పి అంటున్నారు. 70% ఈ కోవిడ్-19 ద్వారా చనిపోతున్న వాళ్ళు మగవాళ్ళే, పురుషులే అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకాస్త ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది రిపోర్ట్లో. వాటి గురించి కూడా హెల్త్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. రైట్. ఒకవేళ మీకు మా హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. మేక్ ష్యూర్ యూ లైక్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఆ లైక్ బటన్ మీరు లైక్ చేయండి. దాంతోపాటు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ గంట బెల్ ఏదో ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టుకోండి. మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. రైట్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ ఫస్ట్ ఆర్టికల్, లెట్ మీ టాక్ అబౌట్ దిస్ వన్ అండి. అవర్ కోర్స్ లిస్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యూపీఎస్సీ కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. అందులో డిఫరెంట్ జిఎస్ సబ్జెక్ట్స్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎథిక్స్ కానీ, సిఏ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ. పాలిటీ అండ్ ఎకానమీ సురేష్ సారే స్వయాన టీచ్ చేస్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారు ఏంటి, మీరు ఎడిటోరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. శాంపుల్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. హిస్టరీ స్వయాన నేనే టీచ్ చేస్తానండి. నా టీచింగ్ స్టైల్ కానీ మీకు ఏమైనా నచ్చుతున్నట్టయితే హిస్టరీ ఒకసారి కన్సిడర్ చేయండి. ఒకసారి శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు నచ్చుతాయని నాకు గట్టి నమ్మకం. రైట్. మీరు ఏ కోర్స్ అయినా, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా, జాగ్రఫీ కూడా అద్భుతంగా చెప్తారు, నారాయణమూర్తి సార్ అని ఉన్నారు. ఎథిక్స్ కూడా శ్యామ్ సార్ చాలా బాగా చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మళ్ళీ స్వయాన నేనే చెప్తాను. రైట్. కరెంట్ అఫైర్స్ మనకి హిందూ అనాలిసిస్తో పాటు ఎంసీక్యూస్ చేస్తాము, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాము, ఇవన్నీ ఉంటాయండి. రైట్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో చాలా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి మన యాప్లో. రైట్. దాంతోపాటు ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లైవ్ సెషన్స్ అనేవి 4 ఉంటాయి. రైట్. డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్స్ అయిపోవచ్చు, అది నా హామీ. ఓకేనా. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి 7,000, కానీ మీరు 2,000కే జాయిన్ అవ్వచ్చండి. ఈ ఆఫర్ ఈ ఒక్క మంత్కి మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క మంత్లోనే ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. 2,000 మాత్రమే పే చేసి మీకు ఇష్టమైన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సబ్జెక్ట్ కోర్సెస్ ఒక్కొక్కటి 7,000, కానీ మీరు జాయిన్ అవ్వడం మాత్రం 2,000కే అవ్వచ్చు. 3 ఇన్స్టాల్మెంట్లు 2,000, ఒక 1,000 చొప్పున పే చేసుకోవచ్చు. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు మనం మన ఇన్స్టిట్యూట్లో ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి, ప్రీమియం కోర్స్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మాట్లాడదామండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. కోర్సెస్ ముందు మాట్లాడిన సబ్జెక్ట్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు ఎన్నాళ్ళైనా వినొచ్చు, ఎన్నాళ్ళైనా చేయొచ్చు. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి. దాంతోపాటు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే లోతుల నుంచి, పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. రైట్. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్ అమ్మ.
రైట్. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్, ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ అని ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్స్ అయిపోవచ్చు. ముందు మనం చెప్పినటువంటి చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ, రైట్, ముందు మనం చెప్పినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అన్ని కోర్సులు వచ్చేస్తాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ అండి. మీరు కంపేర్ చేసుకుంటే ఓన్లీ 45,000కే ఇస్తున్నాం. యూపీఎస్సీ స్ట్రీమ్లో ఇదే లోయెస్ట్ ఫీజు. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఐబీపీఎస్ కానీ ఏవైనా నోటిఫికేషన్ పడింది అనుకోండి, వాటికి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఇందులోనే కవర్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆల్సో ఇన్క్లూడ్స్ సీశాట్ కూడా కలిపి వస్తుంది. ఓకేనా, అన్నీ కలిపి రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మొత్తం ఫీజు 45,000 అండి. 45,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు, కేవలం 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. 5,000 కట్టుకుంటూ 9 ఇన్స్టాల్మెంట్లో చక్కగా మీరు కట్టుకోవచ్చు, నెలకు 5,000 చొప్పున. దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎవరికైనా ఈ కోర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇది నెంబరు కాంటాక్ట్ చేయండి. లేకపోతే కరెంట్ అఫైర్స్ కోర్సు, నేను టీచ్ చేసే కోర్స్ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చుతున్నట్టయితే నాతో మాట్లాడాలి, కోర్స్ జాయిన్ అవ్వాలి, మీరు ఆ నెంబర్కైనా చేయొచ్చు. లేకపోతే నాతోనే మాట్లాడండి, పోనీ కోర్స్ గురించి అన్నీ తెలుసుకోండి. రైట్, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, చక్కగా మనం ఏం చేయాలో చెప్పండి, అన్నీ చేద్దాం. రైట్, డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు. ఇది నా నెంబర్. ఈ నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ అయినా చేయొచ్చు, ఫోన్ అయినా చేయొచ్చు. రైట్, మనం మాట్లాడదాం. చక్కగా మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా జస్ట్ 7,000 రూపీస్ మాత్రమే, 7,000 రూపాయలు మాత్రమే. 7,000 రూపాయలు కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదండి, 2,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే జస్ట్ 2,000 కట్టి జాయిన్ అవచ్చు. నెలకి 2,000 చొప్పున మీరు కడుతూ ఉండండి చక్కగా. రైట్, 7,000 కంప్లీట్ అయినంత వరకు. సో అలా చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే అన్ని సబ్జెక్ట్ కోర్సెస్ అలాగే జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద బెస్ట్ నన్ను అడిగితే. యూపీఎస్సీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. అన్నీ మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వచ్చేస్తాయి. ఫీజు 45,000. రైట్, 5,000 రూపీస్ మాత్రమే కట్టి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం, హిందూ అనాలిసిస్లోకి. ఈరోజు మనం మాట్లాడబోయే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఎకానమీ టు కాంట్రాక్ట్ బై 10.3% దిస్ ఫిస్కల్ ఇయర్. ఎవరు చెప్పారండి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ చెప్పడం అనేది జరిగింది. మీరు ప్రిలిమ్స్ చూసుకున్నా ప్లస్ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు కానీ ఈ ప్రొజెక్షన్స్, ముఖ్యంగా ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా ఉంటాయో, ఐఎంఎఫ్ కానీ, యుఎన్డిపి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇచ్చేవి ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్స్ అన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అట్లీస్ట్ వేగ్గా అయినా మీకు ఆ మెజర్మెంట్స్ అనేవి తెలియాలి. దాంతోపాటు ఎవరు ఏ రిపోర్ట్ ఇస్తున్నారు అనే విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఏ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారు, రిపోర్ట్స్ మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చెయ్యాలి. రైట్, అయితే ఈరోజు ఆర్టికల్లోకి వెళ్దాం. ఈరోజు ఆర్టికల్ మనం మాట్లాడుకోబోయే ఆర్టికల్ వచ్చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 మనం చదువుకుంటాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో. రైట్, అయితే ఐఎంఎఫ్ అనేది ఇండియా ఎకానమీ గురించి ఫోర్కాస్ట్ చేయడం అనేది జరిగింది. ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని ఫోర్కాస్ట్ చేయడం అనేది జరిగింది. దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జాగ్రత్తగా చూడండి. ఏం చెప్పింది అంటే ఈ ఫిస్కల్ ఇయర్ కరెంట్ ప్రజెంట్ ఉన్న ఈ ఆర్థిక సంవత్సరం ఇండియా ఆర్థిక పరిస్థితి అనమాట 10.3% తగ్గుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 10.3% అనేది డౌన్ఫాల్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు గ్లోబల్ అవుట్పుట్ మీరు చూసుకుంటే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4.4% ష్రింక్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఐఎంఎఫ్ ఏ రిపోర్ట్లో చెప్పిందంటే, ఐఎంఎఫ్ ఇస్తున్న రిపోర్ట్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఎవరిస్తారు అంటే ఐఎంఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఎవరు ఏ రిపోర్ట్స్ ఇస్తున్నారనే దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా వీటిని నోట్స్ అనేది మీ నోట్స్లో చేసుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఫర్ అక్టోబర్ 2020 ఇవ్వడం అనేది జరిగింది, ఐఎంఎఫ్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో ఏం చెప్పింది? ఇండియా యొక్క ఎకానమీ 10.3% తగ్గుతుందని చెప్పింది. గ్లోబల్ అవుట్పుట్ అనేది 4.4% తగ్గుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు జీడిపి కాంట్రాక్షన్ అనేది, రైట్, ఇండియాస్ జీడిపి కాంట్రాక్షన్ అనేది Q2లో చాలా సివియర్గా ఉండబోతుంది అని చెప్పడం అనేది జరిగింది.
రైట్. మళ్ళీ ఏప్రిల్ 2021 వస్తే కానీ ఇండియా ఆర్థిక పరిస్థితి పడదు, ఇండియన్ ఎకానమీ అనేది మళ్ళీ అభివృద్ధి పట్టాలెక్కదని చెప్పడం అనేది జరిగింది. ఏప్రిల్ 2021లో 8.8% పెరగబోతోంది. రైట్, గ్రోత్ చూడబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ముందు జూలైలో ఒక రిపోర్ట్ ఇచ్చిందండి ఐఎంఎఫ్. అప్పటికంటే ఇప్పుడు ఏకంగా -5.8% కాంట్రాక్షన్ అనేది చూడడం అనేది జరిగింది. ఐఎంఎఫ్ ఏమనుకుంది అంటే ఎప్పుడైతే లాక్డౌన్స్ అనేవి ఎత్తివేయడం అనేది జరుగుతుందో, లాక్డౌన్స్ ఎత్తివేస్తే కంప్లీట్గా ఎకానమీ మూవ్ అవుతుంది, సో ఎకానమీకి కొద్దిగా పుష్ వస్తుంది అనుకుంది. కానీ ఇండియా ఆశించినంత స్థాయిలో ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ అనేది కనిపించలేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కన్జ్యూమర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో 4.9% పెరగబోతున్నాయి. రైట్, కన్జ్యూమర్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో 4.9% పెరగబోతున్నాయని చెప్పడం అనేది జరిగింది. ప్రైసెస్ పెరిగితే దాన్ని ఏమంటామండి, ప్రతిరోజు మాట్లాడుకుంటాం. ఆ సిచ్యుయేషన్ ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని చెప్పుకున్నాం, నిన్నే మనం మాట్లాడుకున్నాం. 7% దాటిపోయిందని చెప్పుకున్నాం. ఎంత ఉండాలి, 4 to 6% అనేది ఉండాలి. 4% నుంచి 6% ఉండాలి. కానీ ఎంత అయింది, ప్రజెంట్ 7% ఉంది. ఇన్ఫ్లేషన్, ధరలు అనేవి ఊరికే పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే కారణం ఏం చెప్పాం, వెజిటేబుల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ సప్లై ఏదైతే ఉందో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల, ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది అని చెప్పి కారణం కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏం చెప్పారో చూద్దామండి. రైట్, దాంతోపాటు చైనా ఏదైతే ఉందో, చైనా ర్యాపిడ్ గ్రోత్, ఫాస్టర్ గ్రోత్ అనేది రికవరీ, చైనాలో ఫాస్టర్ రికవరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందండి. చైనాలో ఫాస్టర్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశించిన కంటే ఎక్కువ రికవరీ అనేది చైనాలో జరుగుతుంది అని చెప్పడం అనేది ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు స్లో రికవరీ ఏదైతే ఉందో, ముఖ్యంగా కోవిడ్-19 వల్ల వ్యాధి ఇదవుతున్నప్పటికీ వల్నరబుల్ పీపుల్ని సేవ్ చేయడానికి ఇంకా చాలా కంట్రీస్ లాక్డౌన్స్ అనేవి, పార్షియల్ లాక్డౌన్స్ కానీ, లాక్డౌన్స్ పూర్తిగా లిఫ్ట్ చేయకపోవడం కానీ జరగడం వల్ల ఎకానమీ కాస్త స్లోగానే డెవలప్ అవుతుంది కానీ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఆల్ ఈ ఆర్టికల్లో మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఇంత మాట్లాడాం కదా, ఇప్పుడు మనం ఐఎంఎఫ్ అంటే ఏంటి, అసలు ఐఎంఎఫ్ ఏం చేస్తుంది, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతారని చెప్పుకున్నాం కదా, దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, ప్రిలిమ్స్లో తప్పకుండా వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. ఐఎంఎఫ్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పుకున్నాం. ఇది ఏంటిది, ఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఎన్ని కంట్రీస్ ఉంటాయి మొత్తం అంటే, మెంబర్ కంట్రీస్ 189 మెంబర్ కంట్రీస్ ఉండడం అనేది జరిగింది. రైట్, 189 మెంబర్ కంట్రీస్కి కూడా ఓటింగ్ హక్కు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డులో మెంబర్స్గా ఉంటారు, వీళ్ళందరికీ ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జిక్యూటివ్లో అందరూ మెంబర్స్ కాబట్టి ఓటింగ్ హక్కు వస్తుంది. కానీ ప్రతి ఒక్కరి ఓటు సమానమా సార్ అంటే కాదు. రైట్, ప్రతి ఒక్కరి ఓటు సమానం కాదు. ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్, ఐఎంఎఫ్కి ఏ కంట్రీ అయితే ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా చేస్తుందో ఆ కంట్రీ యొక్క ఓటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. రైట్, ఆ కంట్రీకి ఓటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. పూర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా కంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది, ఓటింగ్ పవర్ వాటికి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ ఐఎంఎఫ్ పెట్టారు, ఐఎంఎఫ్ పెట్టడానికి, ఐఎంఎఫ్ అనేది ఇదవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఎకానమీ ఏదైతే ఉందో దానికి కోఆపరేషన్ అనేది చేయాలి. ఒక కంట్రీ ఇంకొకరికి కోఆపరేషన్ అనేది, హెల్ప్ అనేది చేసుకోవాలి. రైట్, ఇదొకటి. దాంతోపాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కాపాడుకోవాలి. ఏ దేశం ఆర్థికంగా కుంగిపోకుండా, ప్రజల జీవన ప్రమాణాలు, లైఫ్ స్టాండర్డ్స్ ఏవి ఇదవ్వకుండా ప్రతి ఒక్క దేశం ఫైనాన్షియల్గా నిలదొక్కునేటట్టు ఉండాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది సెక్యూర్ చేయాలి. సెక్యూర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రెండవది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఫెసిలిటేట్ చేయాలి. దేశాల మధ్య వాణిజ్యం ఏదైతే ఉందో దానిని ఫెసిలిటేట్ చేయాలి. దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ని పెంచాలి. దాంతోపాటు పేదరికం ఏదైతే ఉందో, ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని తగ్గించాలి. రెడ్యూస్ పావర్టీ. సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దీని తాలూకా ఆబ్జెక్టివ్స్లో భాగం అండి.
రైట్, అయితే ఇది ఏం చేస్తుంది సార్, ఐఎంఎఫ్ చేసే ఫంక్షన్స్ ఏంటో జాగ్రత్తగా తెలుసుకుందాం. వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్ అని చెప్పి జాగ్రత్తగా తెలుసుకుందాం. చూడండి, కరెక్ట్గా 3 పనులు చేస్తుందండి. ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా అప్పులు ఇస్తుందండి. ఒకవేళ కంట్రీస్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నాయనుకోండి, ఆ కంట్రీస్కి ఐఎంఎఫ్ అప్పులు ఇవ్వడం అనేది చేస్తుంది. రెండవ పని ఏం చేస్తుంది అంటే సర్వేలెన్స్. అంటే ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది చూసారా, ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తుంది. ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మన కంట్రీ ఏం చేస్తుంది, రిపోర్ట్ చూసి అవునా ఓకే అయితే ఇప్పుడు మనం పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ అనేవి లేకపోతే ఫైనాన్షియల్ పాలసీస్ అనేవి మనం మార్చుకోవాలి, ఏ డెసిషన్స్ తీసుకోవాలి, ఏవి టార్గెట్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ కానీ టార్గెట్ బేస్డ్ డేటా బేస్డ్ డెసిషన్స్ కానీ తీసుకోవడానికి ఈ సర్వేలెన్స్ అనేది ఉపయోగపడుతుంది. మూడవది ఏంటండి అంటే కెపాసిటీ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండి. కెపాసిటీ బిల్డింగ్లో ఏం చేస్తుంది అంటే ఏం లేదు, టెక్నికల్ అసిస్టెన్స్ ఒకటి చేస్తుంది, కంట్రీస్ యొక్క ఎకనామికల్ ఆర్గనైజేషన్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి టెక్నికల్ అసిస్టెన్స్ చేస్తుంది. దాంతోపాటు ట్రైనింగ్ ఇచ్చి హెల్ప్ అనేది చేస్తుంది, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లాంటివి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, కంట్రీస్ అనేవి పబ్లిక్ రెవెన్యూ అనేవి డెవలప్ చేసుకోవడానికి, బ్యాంకింగ్ సిస్టమ్ మోడర్నైజ్ చేయడానికి, మోడర్నైజ్ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్స్ని మోడర్నైజ్ చేయడానికి, గవర్నెన్స్ని పరిపాలన ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా కుంగిపోయిన వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారనుకోండి, వాటి తాలూకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఇంకొక ఎకనామికల్ టర్మ్, దీని గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, దేశాల యొక్క ఖర్చు స్పెండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, రావడం ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమంటాం, దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం. స్పెండింగ్ అనేది ఎక్కువగా చేసేస్తున్నారు అనుకోండి, ఇన్కమ్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది, దేశాల ఆర్థిక వ్యవస్థ, ఎకనామికల్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు కంట్రీస్కి అంటే ఐఎంఎఫ్ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఐఎంఎఫ్ వచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది, అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సర్వేలెన్స్ అంటే మానిటర్ చేస్తుంది, ఏ ఎకానమీ ఎలా పనిచేస్తుంది, ఏ ఎకనామికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పి గవర్నమెంట్కి ఒక వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది. మీ కంట్రీ ఎలా ఉంది చూసుకోండి, మీ కంట్రీ అలా ఉంది మీరు అది చేయండి, అలాంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, కెపాసిటీ బిల్డింగ్, టెక్నికల్ అసిస్టెన్స్, ట్రైనింగ్, బ్యాంకింగ్ సిస్టమ్ మోడర్నైజ్ చేయడానికి కానీ ఏవైతే ఇవి చేయాలో, దాంతోపాటు సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని అచీవ్ చేయడం, పావర్టీ నిర్మూలించడం కానీ, ట్రేడింగ్ మంచిది పెట్టుకోవడం కానీ, ట్రేడింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండడం కానీ, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఐఎంఎఫ్ ఉపయోగపడడం అనేది జరుగుతుందమ్మా. ఐఎంఎఫ్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐఎంఎఫ్ ఇచ్చే రిపోర్ట్ ఏంటి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ అనేది ఎవరిస్తారు, ఐఎంఎఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ నౌ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ లైక్లీ టు రిమైన్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ అండి. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ అంటే ఏంటి, వీటన్నింటినీ మనం డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత పాకిస్తాన్ ఎందుకుంది, పాకిస్తాన్ సంగతి ఏంటి అని చెప్పి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. మొదట ఎఫ్ఏటిఎఫ్ గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవాలి. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి అంటే ఎఫ్ఏటిఎఫ్ ఈజ్ ద అక్రోనిమ్ ఫర్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి. మొత్తం మెంబర్స్ ఎంతమంది అంటే దీనిలో ఉన్న మెంబర్స్ 39 మెంబర్స్ ఉండడం అనేది జరిగింది. 39 మెంబర్స్ అనేవాళ్ళు దీనిలో ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1989లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి.
1989లో డ్యూరింగ్ G7 మీటింగ్ ఏదైతే అయిందో, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్, 7 మోస్ట్ వరల్డ్స్ డెవలప్డ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో దాని గ్రూప్ని G7 అంటాం. ఈ G7 సమ్మిట్ ఏదైతే జరిగిందో 1989లో, అప్పుడు దీన్ని ఇదవ్వడం అనేది జరిగింది. రైట్, దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటి సార్, అసలు ఇది ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఇది ఏం చేస్తుంది అంటే గైడ్లైన్స్ని, రెగ్యులేటరీ గైడ్లైన్స్ని, స్టాండర్డ్స్ని ఫ్రేమ్వర్క్ చేస్తుందండి, ఫ్రేమ్ చేస్తుంది. ఏంటి గైడ్లైన్స్? ఈ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయి అంటే, ఇట్ ఈస్ దోస్ గైడ్లైన్స్ ఆర్ టు కంబాట్ మనీ లాండరింగ్. రెండు ఉంటాయి, ఒకటి మనీ లాండరింగ్, రెండు టెర్రర్ ఫైనాన్సింగ్. టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఫైనాన్స్ చేసినా, లేకపోతే వీటన్నిటికీ సపోర్ట్ చేసినా, లేకపోతే వీటి మీద యాక్షన్లు తీసుకోపోయినా ఎవరు వస్తారో పిక్చర్లోకి? FATF వస్తుంది. FATF ఏం చేస్తుంది? ఆ కంట్రీస్కి కొన్ని లిస్టుల్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లిస్టుల్లో ఏమిటి, ఆ లిస్టుల్లో పెడితే ఏం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ దేని నుంచి కాపాడుతుందంటే, రైట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్కి ఏదైనా ఆపద కలిగింది అనుకోండి, అప్పుడు ఎవరు దాని నుంచి కాపాడేది అంటే FATF కాపాడుతుంది. ఏ కంట్రీ కూడా, ఏ గవర్నమెంట్ కూడా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్కి దీనిగా డిస్రప్ట్ చేసేటటువంటి ఏ శక్తులని, ఏ పవర్స్ని ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయకూడదు. ఆ పని చేసేటట్టు చూసుకునేది ఎవరు అంటే FATF. ఎలా చూసుకుంటుంది ఏంటి సార్ అంటే, FATF ఉంది కదా, FATFలో 2 లిస్టులు ఉంటాయండి. రైట్, ఒకటి ఏ లిస్ట్ అంటే గ్రే లిస్ట్, రెండవది ఏంటి అంటే బ్లాక్ లిస్ట్. రైట్, ఈ గ్రే లిస్ట్లో ఉండే మెంబర్స్, గ్రే లిస్ట్ అంటే ఏంటి అంటే టెర్రర్ ఫైనాన్సింగ్కి సేఫ్ హ్యావన్గా ఉన్నటువంటి కంట్రీస్. అంటే గవర్నమెంట్స్ ఒకవేళ యాక్షన్స్ తీసుకోపోయాయి అనుకోండి, టెర్రర్ ఫైనాన్సింగ్ మీద కానీ, మనీ లాండరింగ్ చేసే వాళ్ళ మీద కానీ తీసుకోలేకపోయాయి అనుకోండి, రైట్, వాళ్ళని గ్రే లిస్ట్లోకి పెడతారు. గ్రే లిస్ట్లోకి పెట్టారు అంటే అర్థం ఏంటంటే, మీరు ఫ్యూచర్లో యాక్షన్ తీసుకోపోతే మీరు ఫ్యూచర్లో బ్లాక్ లిస్ట్కి వెళ్తారు. అడిచ్చే వార్నింగ్ సైన్నే గ్రే లిస్ట్ అంటారు. ఒక కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టి ఏం చేస్తారంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తారు. ఒక కంట్రీ గ్రే లిస్ట్లో ఒకవేళ టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుంది అనుకోండి, లేకపోతే మనీ లాండరింగ్కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి, సపోర్ట్ చేయడం అంటే స్పెషల్ సపోర్ట్ చేయక్కర్లా, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని శిక్షించకపోయినా సపోర్ట్ చేసినట్టే. రైట్, ఇప్పుడు ఈ గ్రే లిస్ట్లో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రే లిస్ట్లోకి పెడుతుంది. గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తుంది, మీరు ఏం చెయ్యాలి గ్రే లిస్ట్ నుంచి బయటికి రావాలంటే అని ఉంటుంది. గ్రే లిస్ట్లోంచి బయటికి రావడానికి ఈ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది కదా, యాక్షన్ ప్లాన్ అంటాం దీన్ని. ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటిది ఆ గవర్నమెంట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ కంట్రీని తీసుకొచ్చి బ్లాక్ లిస్ట్లోకి పెడుతుంది. బ్లాక్ లిస్ట్లోకి పెడితే ఏమవుతుంది అంటే ఆ కంట్రీ మీద ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి గురవ్వడం అవుతుంది. ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎకనామిక్ శాంక్షన్స్ అంటే ఏంటి సార్? ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధించడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కంపెనీకి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వీళ్ళు కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, లేకపోతే డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇవేవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ అప్పులు ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడం కానీ జరగదు. ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో గ్రాంట్స్ కూడా ఉండడం అవ్వదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, గ్రాంట్స్ కానీ, మనీ అప్పు కానీ, మనీ లెండింగ్ కానీ ఆ కంట్రీస్కి ఉండదు. ఆ కంట్రీస్ ఆర్థికంగా ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంది. సో కంట్రీస్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. సో ఓన్లీ గ్రే లిస్ట్లో కూడా ఉండకుండా ఉండడానికి ప్రయత్నిస్తాయి ఫస్ట్. అయితే పాకిస్తాన్ని ఏం చేశారు అంటే గ్రే లిస్ట్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఇది టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది చేస్తుంది, దాంతోపాటు మనీ లాండరింగ్కి ఈ గవర్నమెంట్ అనేది కాస్త దీనిగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. దీన్ని గ్రే లిస్ట్లో ఉంచాలా, లేకపోతే బ్లాక్ లిస్ట్కి పంపించాలా, లేకపోతే గ్రే లిస్ట్ నుంచి పూర్తిగా తీసేద్దామా అనే టైప్ ఆఫ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ అక్టోబర్లో ఈ వీక్ జరగబోతుందండి. అక్టోబర్ 21 నుంచి 23 మధ్యలో జరగబోతుంది. దీనిలో నిర్ణయం అనేది తీసుకుంటారు.
కంట్రీస్. రైట్, గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాలి అంటే రైట్ ముందు ఇప్పుడు మనం FATF అండ్ గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ తీసుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుందో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. పాకిస్తాన్ అనేది ఇప్పటికే FATF గ్రే లిస్ట్లో ఉంది. ఫిబ్రవరి 2020లో మీటింగ్ అవ్వాల్సి ఉంది, కానీ ఆ FATF మీటింగ్ అనేది COVID-19 వల్ల క్యాన్సిల్ అయింది. అది ఎప్పుడు పోస్ట్పోన్ అయింది? అక్టోబర్ 21 నుంచి 23 వరకు పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగింది. అయితే గ్రే లిస్ట్లో పెడుతున్నప్పుడు పాకిస్తాన్కి ఒక 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 27 యాక్షన్స్ మీరు చేయాలి, చేస్తేనే మీకు గ్రే లిస్ట్ నుంచి తీసేస్తాము. ఒకవేళ ఈ 27 యాక్షన్ పాయింట్లో ప్రోగ్రెస్ కనిపించకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పింది. అయితే ఈ 27లో పాకిస్తాను ఓన్లీ 21 పాయింట్స్, 21 యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ప్రోగ్రెస్ చూపించిందంట. కీ 6 పాయింట్స్, ఈ 27లో 6 కీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పక్క పెట్టేసిందంట పాకిస్తాన్. రైట్, అవేంటి అంటే గవర్నమెంట్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్, NPOs, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ NPOs ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ NPOs మీద యాక్షన్స్ అనేవి తీసుకోలేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కొంతమంది టెర్రరిస్టులు కానీ, కొంతమంది ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది పెరిగే కొన్ని LET కానీ, లష్కరీ తైబా లాంటి ఇది కానీ, లేకపోతే జైషీ మహమ్మద్ కానీ, JEM కానీ, లేకపోతే ఇలాంటి చీఫ్స్ జాకీవుర్ రెహమాన్ కానీ, లక్వీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెయిల్ ఇచ్చేయడం, వీళ్ళని కరెక్ట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం జరుగుతోంది. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి ఇంపార్టెంట్ 6 కీ యాక్షన్స్ తీసుకోలేదు కాబట్టి పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉండిపోవచ్చు. బ్లాక్ లిస్ట్కి వెళ్తోంది అని చెప్పలేము, ఎందుకంటే పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ ఉంది? ఎస్, మీరు కరెక్ట్గా గెస్ చేశారు, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంది అని మనం చెప్పలేం. రైట్, దాంతోపాటు 27 పాయింట్స్లో 21 ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఇది మంచి వర్కే, పాకిస్తాన్ లాంటి కంట్రీకి ఇది నిజంగా మంచి వర్కే అని చెప్పి అనుకోవచ్చు. సో బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళనప్పటికీ గ్రే లిస్ట్లోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. రైట్ అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. గ్రే లిస్ట్ అంటే ఏంటో చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఏ వార్నింగ్ సైన్. బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే ముందు ఇది ఒక వార్నింగ్ సైన్. దాంతోపాటు సేఫ్ హ్యావెన్గా ఉన్న కంట్రీస్కి ఎవరికి ఇస్తారు? టెర్రర్ ఫైనాన్సింగ్కి, మనీ లాండరింగ్కి సేఫ్ హ్యావెన్గా ఉన్నటువంటి కంట్రీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. FATFలో ఎంతమంది మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం? 39 మెంబర్స్ ఉన్నారని చెప్పుకున్నాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? G7 సమ్మిట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? దేన్ని ఫైట్ చేయడానికి? మనీ లాండరింగ్, నాతో పాటు చెప్పాలి బయటికి, మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్. వెరీ గుడ్. సో మీకు దీని గురించి కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. FATF గ్రే లిస్ట్ అంటే ఏంటి, FATF సంగతి ఏంటి, ప్రతిదీ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వీక్లో ఏదైతే మీటింగ్ జరగబోతుందో ఈ మీటింగ్లో ఏం చెప్పారు అంటే 39 మెంబర్స్లో ఓన్లీ 3 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉండిపోతుంది. రైట్, బ్లాక్ లిస్ట్లోకి వెళ్లకుండా ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ 39 మెంబర్స్లో 12 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాలి, గ్రే లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. 39 మెంబర్స్లో మళ్ళీ చెప్తున్నాను, 3 మెంబర్స్ పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. రైట్, 39 మెంబర్స్లో 12 మెంబర్స్ పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే, ఎగ్జిట్ అవ్వాలంటే, బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారనుకోండి, పాకిస్తాన్ బయటకు వెళ్ళిపోతుంది. రైట్, పాకిస్తాన్ యొక్క యాక్షన్స్ బట్టి పాకిస్తాన్కి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈజ్ FATF, వాట్ ఈజ్ గ్రే లిస్ట్, వాట్ ఈజ్ బ్లాక్ లిస్ట్, పాకిస్తాన్ అనేది ఎందుకుంది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, దాంతోపాటు 26/11 ముంబై అటాక్స్ కూడా ఒక కారణం,
పాకిస్తాన్ గ్రే లిస్ట్లోకి రావడానికి. రైట్, లాస్ట్ ఇయర్ జరిగిన ఏషియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ ఏదైతే ఉందో దానిలో కూడా పాకిస్తాన్ గ్రే లిస్ట్లోనే ఉండొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద ప్రీవియస్ పాయింట్స్, ఓకేనా, ముందు జరిగినటువంటి పాయింట్స్. బట్ మీకు ఈ ఆర్టికల్ ఏంటి దాని తాలూకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగిల్ ఎస్బీఐ బ్రాంచ్ ఫర్ ఆల్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్స్ గవర్నమెంట్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో చదువుకుంటామండి. రైట్, ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకునే ముందు ఈ సింగిల్ ఎస్బీఐ బ్రాంచ్ ఏంటి, ముందు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటో ముందు జాగ్రత్తగా చూసుకుందాం. ఎన్జిఓస్ అంటే ఏంటి, ఎన్జిఓస్ ఢిల్లీలో ఎందుకు ఓపెన్ చేయాలి, ఏంటి డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఏంటి ప్రొవిజన్స్ అని మనం మాట్లాడదాం. ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2010లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే ఫారెన్ అసలు ఇది ఏం చేస్తుంది, దీని తాలూకా మెయిన్ ఇదేంటి అంటే ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉందో మన ఇండియాకు వచ్చేటటువంటి ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉందో దీని తాలూకా సోర్స్, రైట్, దీని తాలూకా రిసిపియంట్, దీని తాలూకా స్పెండింగ్. ఫారిన్ ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే ఎఫ్సిఆర్ఏ అండి. ఆ ఫారిన్ ఫండింగ్ విల్ బి రెగ్యులేటెడ్ అండర్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్. రైట్, ఇది దేనిలో ఎవరి కింద పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో అందరూ ఫైనాన్స్ మినిస్ట్రీ అనుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని ఇట్ ఈస్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. రైట్, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో ఏ ఎన్జిఓస్ అయితే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఫారిన్ ఫండింగ్ నుంచి విదేశాల నుంచి ఏవైతే ఫండింగ్ తీసుకోవాలనుకుంటున్నాయో ఆ ఎన్జిఓస్ ఎవరి దగ్గర అండి ఇది చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర చేసుకోవాలి. ఎన్నేళ్ళకి చేసుకోవాలండి, 5 yearsకి ఒకసారి తప్పకుండా చేసుకోవాలి. రైట్, ఇది ఎఫ్సిఆర్ఏ. మీకు ఎఫ్సిఆర్ఏ గురించి డీటెయిల్డ్గా అసలు ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అంటే ఏంటి, అది ఏం చేస్తుందని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఎఫ్సిఆర్ఏలో రీసెంట్గా మొన్న సెప్టెంబర్లో అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారు, ఎఫ్సిఆర్ఏలో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ అనేవి ఏం తీసుకొచ్చారో చూద్దాం. ఒక్కసారి చూడండి, కొత్త అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చాయో చూద్దాం. మొదటి అమెండ్మెంట్ ఏం చేశారు అంటే ఆధార్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పారండి. ఏ ఎన్జిఓ అయితే ఫారిన్ ఫండ్స్ తీసుకోవాలనుకుంటుందో, ఫారిన్ ఫండ్స్ కావాలనుకుంటుందో వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైతే ఉంటారో పీపుల్ ఎవరైతే ఉంటారో డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డుతో మొత్తం అందరూ రిజిస్టర్ అయితే చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రెండవది ఏం చేశారు అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అన్నీ ఒకే అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్ ఎఫ్సిఆర్ఏ అకౌంట్, ఒక అకౌంటే. ఆ ఒక్క అకౌంట్ కూడా ఎక్కడ ఉండాలంట, ఎస్బీఐలో ఉండాలంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్సిఆర్ఏ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. ఈ అకౌంట్కి వచ్చిన డబ్బుల్ని మీరు వేరే అకౌంట్లకు పంపించుకోండి పర్లేదు, బట్ ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ డైరెక్ట్గా ఎక్కడికి రావాలి, ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్కే రావాలి. ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఎక్కడ ఉండాలి, ఎస్బీఐలోనే ఉండాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మూడవది ఏం తీసుకొచ్చారు అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో, రైట్, ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో, ఫారెన్ నుంచి వచ్చే ఫండింగ్ ఏదైతే ఉంటుందో దానిని ఏ ఇన్స్టిట్యూషన్స్కి కానీ, చిన్న ఇన్స్టిట్యూషన్స్ వేరే సబ్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ, పర్సన్స్కి కానీ, అసోసియేషన్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటివ్ ఫండింగ్ కేవలం ముందు ఎంత ఉండేది 50% పెట్టాలని ఉండేది, ఇప్పుడు 20% మాత్రమే అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెట్టాలి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఈ అమెండ్మెంట్స్ తెచ్చారు, ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడానికి కారణం ఏంటి సార్ మనం తెలుసుకోవాలి. అమెండ్మెంట్స్ తేవడానికి కారణం ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ అండి.
అసలు ఫారెన్ ఫండింగ్ అనేది ఎందుకు జరుగుతోంది, ఎటు వెళ్తోంది, ఎవరు ఖర్చు పెడుతున్నారనే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దాంతోపాటు ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, అంతర్గత భద్రత ఏదైతే ఉంటుందో దానికి ఫారెన్ ఫండింగ్ అనేది, ఫారెన్ పవర్స్ అనేవి దాన్ని డిస్రప్ట్ చేయకూడదు, దాన్ని ఇది చేయకుండా చూడాలి. దాంతోపాటు అకౌంటబుల్గా ఉండాలి. ఎవరైతే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ తీసుకుంటున్నారో వారు తప్పుడు పనులకు ఉపయోగించకూడదు. ఎందుకోసం తీసుకుంటున్నారో, ఏ పేరు చెప్పి తీసుకుంటున్నారో వాటి కోసమే ఉపయోగించాలి అనే దానికోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఇంకొక పెద్ద అనుమానాలు ఎందుకు తలెత్తాయంటే ఎఫ్సిఆర్ఏ నుంచి వచ్చినటువంటి ఫారిన్ ఫండింగ్ ఈ 10 ఇయర్స్లో డబల్ అయిపోయిందంటండి. 2 రెట్లు అయిపోవడం అనేది జరిగింది. డబల్ అయిపోవడం వల్ల ఎందుకు ఇంత రెట్న పెరుగుతున్నాయి అని చెప్పి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చారు. అయితే మీకు చెప్పాను కదా, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ దేనిలో ఉండాలి, ఎస్బీఐలో ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాని గురించి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఏదై ఉండాలి, న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ అవి ఉండాలి. మీరు న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్లోనే అకౌంట్ అనేది ఉండాలి. ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ అకౌంట్కే ఫారెన్ నుంచి డబ్బులు పడాలి. వేరే అకౌంట్కి డబ్బులు పెడితే ఒప్పుకోము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చెప్పడం అనేది జరిగింది. రైట్. సరే సార్, నేను ఎన్జిఓ పెట్టాలనుకుంటున్నాను. నేను ఎన్జిఓ పెట్టాలనుకొని నాకు ఇప్పుడు ఫారిన్ ఫండింగ్స్ కావాలి, నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఓపెన్ చేసుకోవాలా అకౌంట్ అంటే అక్కర్లేదండి. నేను దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి నాకు ఇలా ఎన్జిఓ నేను పెట్టుకోవాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళే న్యూఢిల్లీలోని మన అకౌంట్ని ఓపెన్ చేస్తారు. ఎస్బీఐ వాళ్ళు ఇక్కడ నుంచే ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకా గైడ్ లైన్స్ అనేది ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఈ యాక్షన్స్ తీసుకోవడం అనేది జరిగింది. మీకు ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అంటే ఏంటి, అది ఎందుకు తీసుకొచ్చారు, మొత్తం క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. అమెండ్మెంట్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు, ఏ బ్రాంచ్, ఎస్బీఐ బ్రాంచ్, ఏ బ్రాంచ్, న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ అని చెప్పుకున్నాం. రైట్. సెప్టెంబర్లో పాస్ చేయడం జరిగింది, అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. దాని ప్రకారంగా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దీని గురించి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయండి. గవర్నమెంట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కేయడానికి, వాటికి ఫండ్స్ రాకుండా చేయడానికి గవర్నమెంట్ ఇది చేస్తుంది. రైట్ అని చెప్పడం అనేది జరిగింది. ఎప్పటి వరకు చిన్న చిన్న ఎన్జిఓస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మనకి ఏం చెప్పారు ఇక్కడ గుర్తుందా, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఏ ఇన్స్టిట్యూషన్స్కి, పర్సన్స్కి, అసోసియేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పారు. దాంతో చిన్న ఎన్జిఓస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఇలా చేయకూడదు. ఎన్జిఓస్ కూడా పబ్లిక్ని, ఎన్జిఓస్ ఎందుకు పనిచేస్తాయండి, ఎన్జిఓస్ ఎందుకు పనిచేస్తాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పబ్లిక్కి చేరువ చేయడానికి ముఖ్యంగా ఎన్జిఓస్ పనిచేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ని పబ్లిక్ దగ్గర చేయడానికి ఎన్జిఓస్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఎన్జిఓస్ మీద పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఎన్జిఓస్ యొక్క మెకానిజంకి, ఎన్జిఓస్ యొక్క కార్యక్రమాలకి చాలా అడ్డుగా ఉంటాయి. రైట్. గవర్నమెంట్ ఇలా రెస్ట్రిక్ట్ చేయడం తప్పు అని చెప్పి కొంతమంది ఇష్యూస్ చెప్పడం కూడా జరిగింది. ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే మనం ఇష్యూస్ గురించి మాట్లాడుకోవచ్చు. మీకు మొత్తం ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఆర్టికల్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈవిఐఎన్ నెట్వర్క్ టు హ్యాండిల్ కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లై అండి. దీన్ని మనం హెల్త్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ఆర్టికల్, ఈవిఐఎన్ నెట్వర్క్ అంటే ఏంటి, కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లై ఏంటి, రీపర్పస్ చేశారంటున్నారు. ముందు ఎందుకు రీపర్పస్ చేయడం అంటే ఒకదానికోసం డిజైన్ చేశారు, దానిని వేరే దానికోసం మళ్ళించామనుకోండి, ఆ పనిని చేసామనుకోండి, దాన్ని రీపర్పస్ చేయడం అంటారు. ఏంటండి ఈ రీపర్పస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా, ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. చూడండి, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఈ ఈవిఐఎన్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. ఈ ఈవిఐఎన్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకొని, బేసిక్స్ తెలుసుకొని, మనం ఎప్పుడు బేసిక్స్ తెలుసుకుంటాంగా, దాని తర్వాత మిగిలిన చేస్తాంగా, అలాగే ఇది కూడా చేద్దాం. ఈవిఐఎన్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్
నెట్వర్క్ అండి. రైట్, ఇది ఎందుకు చేస్తున్నారు ఈ ఈవైఎన్ నెట్వర్క్ అనేది? దిస్ ఈజ్ ఇండిజినస్లీ మేడ్ అండి. ఇండియాలో ఇది అవ్వడం అనేది జరిగింది. ఇండిజినస్లీ మేడ్ టెక్నాలజీ, ఇండియాలోనే డెవలప్ అయినటువంటి టెక్నాలజీ ఈ ఈవైఎన్ నెట్వర్క్. రైట్, ఇది ఎందుకు, దీని తాలూకా మెయిన్ లక్ష్యం ఏంటి అంటే వ్యాక్సిన్ స్టాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటలైజ్ చేయాలి. వ్యాక్సిన్ సప్లై సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజిటలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఇది చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి సపోర్ట్ చేయడానికి దీన్ని ఈ విఐఎన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, ఇదేమిస్తుంది అంటే ఎసెన్షియల్ ఇమ్యునేషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ వ్యాక్సిన్ స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఫ్లో ఎలా అవుతుంది, ఎవరు వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు, ఎవరు వేసుకోవట్లేదు, ఎంత స్టాక్ ఉంది, రైట్, కోల్డ్ స్టోరేజ్లో ఎక్కడెక్కడ ఏ స్టోరేజ్లో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, వ్యాక్సిన్ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి, వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరగకి వెళ్ళిపోకుండా, ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడానికి ఈ ఈవీఏఎన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రొక్యూర్మెంట్, రైట్, ప్లానింగ్, వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్, ప్లానింగ్, రియల్ టైమ్ స్టాక్ డేటా ఎంత ఉంది, రైట్, ట్రాకింగ్ ఆఫ్ కన్జప్షన్ ప్యాటర్న్, ఎలా వేసుకుంటున్నారు, ఏంటి, ఎక్కడ ఎలా వేసుకుంటున్నారు, వ్యాక్సిన్లు వేసుకుంటున్నారా లేదా జనాలు, ఎంత మోతాదులో వేసుకుంటున్నారు, కొన్ని వ్యాక్సిన్లు 10-15 డోసులు ఉంటాయి, 10-15 డోసుల్లో ఎన్ని వేసుకుంటున్నారు, రైట్, హెల్త్ బిహేవియర్ ఎలా ఉంది జనాల్లో అనేది తెలుసుకోవడానికి, స్టాక్ రీఅలొకేషన్, ఒక దగ్గర స్టాక్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఇంకో దగ్గర తక్కువ ఉందనుకోండి, అది రీఅలొకేట్ చేయడానికి, రైట్, ఇలాంటి వాటికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, ఈ ఈవైఎన్ నెట్వర్క్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఈవీఎన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీనిని మామూలుగా కోవిడ్-19 కోసం వాడడానికి రీపర్పస్ చేస్తున్నారు. ఓన్లీ కోవిడ్-19 వ్యాక్సిన్ సప్లై ఏదైతే ఉంటుందో కోవిడ్-19 కోసమే దీన్ని వాడాలి అనేటట్టుగా దీన్ని రీపర్పస్ చేయడం అనేది జరుగుతుంది. దీని వాడకాన్ని, దీని తాలూకా ఈ మొబైల్ యాప్ తాలూకా దీన్ని మళ్ళీ ఇది చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కోవిడ్-19 ద్వారా ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ కెన్ ట్రాక్ లేటెస్ట్ వ్యాక్సిన్ స్టాక్ పొజిషన్ అండి. ఎంత స్టాక్ ఉంది, ఏంటుంది అని చెప్పి తెలియాలి. దాంతోపాటు టెంపరేచర్ స్టోరేజ్ ఫెసిలిటీ, ఏ స్టోరేజ్ ఫెసిలిటీలో ఎంత టెంపరేచర్ ఉంది, ఏ స్టోరేజ్ సెంటర్లో ఎంత టెంపరేచర్ ఉంది, దాంతోపాటు జియో ట్యాగింగ్ ఇవ్వడం, హెల్త్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి అనేటట్టు చేయడం, దాంతోపాటు ఫెసిలిటీ లెవెల్ డాష్బోర్డ్ అండి, ఏ హెల్త్ సెంటర్ దగ్గర ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంతమంది హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎలా జరుగుతోంది అని కంప్లీట్గా ఇది ఇవ్వడానికి ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు హెల్త్ మినిస్ట్రీ నీతి ఆయోగ్ తాలూకు మెంబర్ ఏం చెప్పారు అంటే హెల్త్ వర్కర్స్ లిస్ట్ ఏదైతే ఉందో, కంప్లీట్ హెల్త్ వర్కర్స్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్లో పనిచేసేటటువంటి మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బాగా వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళ లిస్టింగ్ అనేది ఎంత ఉంది, ఎంతమంది ఉన్నారు, వాటి తాలూకు డీటెయిల్స్ లిస్టింగ్ చేసే అవసరం అనేది చాలా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఉంది సార్, అక్టోబర్ ఎండ్లోగా, నవంబర్ ఎండింగ్ కల్లా, అక్టోబర్ ఎండింగ్ కల్లా చేయాలి అని చెప్పి లిస్టింగ్ చేయాలని చెప్పారు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కొద్ది దూరంలో కొంత దీనిలో అందుబాటులోకి రావచ్చు. అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదట వ్యాక్సిన్ డోసులు ఎవరికి ఇవ్వాలి, ఈ హెల్త్ వర్కర్స్కి ఇవ్వడం అనేది జరగాలి మొదట వ్యాక్సిన్ డోస్. సో అందుకోసం అని చెప్పి ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్, ఈ ఈవీఎన్ నెట్వర్క్ ద్వారా యూజెస్ ఏంటండి, బెనిఫిట్ ఏంటండి, బిగ్ డేటా ఆర్కిటెక్చర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది.
రైట్, డేటా అనేది ఒక దగ్గర ప్రొక్యూర్ అవుతుంది. దాంతోపాటు ఇంకేం జరుగుతుందండి, యాక్షనబుల్ అనలైటిక్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఎలా పని జరుగుతుంది ఏంటి అని చెప్పి అనలైటిక్స్, ఎనాలిసిస్, మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి. దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నాం డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానీ పాలసీ మేకింగ్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, టు మెయింటైన్ ఆప్టిమమ్ స్టాక్స్ అండి. స్టాక్స్ కూడా సరైన మోతాదులో ఉన్నాయా లేదా, సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలియడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఈవీఏ నెట్వర్క్. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటాం. ఇది దానికి ఉపయోగపడుతుంది. దాన్ని దేనికి రీపర్పస్ చేస్తున్నారు, కోవిడ్-19 కోసం రీపర్పస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ హ్యాస్ స్ట్రాంగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అనే వాళ్ళు వీళ్ళకి ఉంటారు దీనికి, మన ఇండియాలో ఉండడానికి. దాంతోపాటు ఇండిజినస్లీ డెవలప్డ్. సో ఇది చాలా ఉపయోగపడుతుంది కోవిడ్-19 కోసం అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రిలిమ్స్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. రైట్, యూనివర్సలైజేషన్ ఇమ్యూనిటీ అనేది, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో హెల్ప్ చేసేటటువంటి ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి కూడా అడిగే అవకాశం ఉందండి. సో ఇలాంటి ఆర్టికల్స్ గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవడం అనేది చేయాలి. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ఎలోస్ ఎడిషనల్ బారోయింగ్స్ బై 20 states. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మనం మాట్లాడదాం. 2017లో ఎప్పుడైతే జిఎస్టీ ఎఫెక్ట్లోకి వచ్చిందో, జిఎస్టీ రావడం వల్ల స్టేట్స్ అనేవి తమ తాలూకా ట్యాక్స్ ఇంపోజ్ చేసేటటువంటి పవర్స్ చాలా వరకు కోల్పోయినాయండి. స్టేట్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉందో, స్టేట్స్ యొక్క రెవెన్యూలో చాలా డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగింది. సో స్టేట్స్ యొక్క రెవెన్యూ డౌన్ఫాల్ అవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏం ప్రామిస్ చేసిందంటే, మీరు ఎంతైతే నష్టపోతున్నారో అంత మొత్తాన్ని మేము మీకు చెల్లిస్తాము. కంపెన్సేషన్ అనేది, ఆ బకాయిలు ఏవైతే ఉంటాయో అవి మేము కంపెన్సేట్ చేస్తాము. మీరు ఎంత జిఎస్టీ కారణంగా మీరు ఎంత నష్టపోతున్నారో అంత క్యాలిక్యులేట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, దాన్నే ఏమంటాము, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటాం. ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేది ఎన్నాళ్ళకు తీసుకొచ్చారు సార్ అంటే 2017 నుంచి 5 సంవత్సరాలు 2022 వరకు మేము ఈ కంపెన్సేషన్ అనేది ఇస్తాం. జిఎస్టీ వల్ల మీరు నష్టపోయిందంతా మీకు ఇస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. కానీ ఏం జరిగింది, ఈ కోవిడ్-19 కారణంగా కానీ దాని మిగిలిన కారణాలుగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి జిఎస్టీ కంపెన్సేషన్, ఈ జిఎస్టీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించట్లేదండి. జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించట్లేదు. మామూలు టైమ్స్లో అయితే ఓకే, స్టేట్స్ ఏదో ఒకటి చేసుకుంటాయి. బట్ ఇదే టైము కోవిడ్-19 ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్న టైము స్టేట్ గవర్నమెంట్స్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ జనాల తాలూకా హెల్త్ గురించి కానీ, రైట్, వాటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, రైట్, ఇవేవైతే కోవిడ్-19 ఎకానమీకి ఇవ్వడానికి ఇన్సెంటివ్స్ కానీ వీటన్నింటి స్టేట్ గవర్నమెంట్స్ చూసుకుంటున్నాయి. స్టేట్ గవర్నమెంట్ పడుతున్న ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి తప్పకుండా చెల్లించాలి. ముఖ్యంగా కొత్తగా ఇవ్వకపోయినా ఇవ్వాల్సిందైనా తప్పకుండా ఇవ్వాలి. బట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న బకాయిలు ఎంత చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కసారి చూడండి అమ్మా, అరౌండ్ 3 lakh crore అని చెప్తున్నారు. రైట్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే 3 లక్షల కోట్లు కాదు, ఎందుకంటే కోవిడ్-19 వల్ల నష్టం అనేది జరిగింది కదా. సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, ఇది దేవుడి వల్ల జరిగినటువంటిది, ఇది న్యాచురల్ డిజాస్టర్ కదా. సో జస్ట్ మేము ఇవ్వాల్సింది కోవిడ్-19 నష్టాన్ని క్యాలిక్యులేట్ చేయగా మిగిలింది ఎంత అంటే 95 crores అని చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఏం చేసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి 2 చాయిస్లు ఇచ్చింది. ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఈ 95 కోట్లు బయట నుంచి అప్పు తెచ్చుకోండి.
మేము ఫ్యూచర్ సెస్గా కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో కలెక్షన్స్ నుంచి తీసుకొచ్చి మీకు ఈ 95 కోట్లు మేము ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాం, దాంతో అప్పు తీర్చుకోండి అని చెప్పింది. రెండవది ఏం చెప్పింది అంటే 3 లక్షల కోట్లు తెచ్చుకోండి, 3 లక్షల కోట్లు తెచ్చుకొని ఆ అప్పు ఇంట్రెస్ట్ మీరే కట్టుకోండి, రైట్ అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ మొదటి ఆఫర్ ఏదైతే ఉందో ఈ 95, మొన్న జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు ఈ 95 క్రోర్స్ ఏదైతే ఉందో దీనిని 1.95,000 క్రోర్స్ అండి, సారీ 95 కాదు 95,000 క్రోర్స్, ఈ 95,000 క్రోర్స్ని 1.1 lakh క్రోర్స్కి పెంచడం అనేది జరిగింది. దీన్ని మీరు బయట నుంచి అప్పు తెచ్చుకోండి, మేము ఫ్యూచర్ జిఎస్టీ సెస్ ఏదైతే ఉంటుందో, ఫ్యూచర్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో, జిఎస్టీ సెస్ ఏదైతే వసూలు అవుతుందో దాని నుంచి మీకు తీసి మీకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్, దాని నుంచి మీకు ఆ బకాయిలు అనేవి చెల్లించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దీనికి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి 20 స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఒప్పుకోవడం జరిగింది అని చెప్పి ఆర్టికల్లో చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆఫర్కి 1.1 lakh క్రోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడానికి ఇది ఒప్పుకుంటున్నాం. 20 స్టేట్స్ మొత్తం 68,825 కోట్లు 68,825 క్రోర్స్ అనేవి మేము ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా అంటే బాండ్స్ ఇష్యూ చేయడం కానీ, రైట్, స్టేట్ డెవలప్మెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇష్యూ చేయడం కానీ వీటి ద్వారా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. వీటి ద్వారా డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. బాండ్స్ అంటే మీకు తెలుసు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్కి డబ్బులు అవసరం అయితే బాండ్స్ ఇష్యూ చేస్తుంది, రైట్. ఈ బాండ్స్ ఇష్యూ చేసి బాండ్స్ దగ్గర నుంచి, బాండ్స్ ఎవరు కొనుక్కుంటారు, పీపుల్ కొనుక్కుంటారు, జనాలు కొనుక్కుంటారు, జనాలు కొనుక్కొని గవర్నమెంట్కి డబ్బులు ఇస్తారు, గవర్నమెంట్ దానికి కొంత వడ్డీ అనేది పే చేస్తుంది, కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది కొన్నాళ్ళకి, రైట్. ఈ బాండ్స్ గురించి ఇదంతా మీకు చాలాసార్లు క్లాసుల్లో చెప్పడం అనేది జరిగింది. సురేష్ సార్ కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. కానీ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్ అండ్ ఢిల్లీ, ఇంకా ఈ 2 చాయిస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2 చాయిస్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 చాయిస్లో ఏ చాయిస్ తీసుకోవడానికి ముందుకు రాలేదంట, ఇంకా వాటి ఆలోచనే చెప్పలేదు, అవి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాయి. బట్ 20 స్టేట్స్, మిగిలిన 20 స్టేట్స్, చాలా వరకు 20 స్టేట్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని ఇది చేస్తూ ఉన్నాయి, దానిని ఒప్పుకున్నాయి అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తా ఉన్నారు, రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం హెల్త్లో మాట్లాడుకుంటామండి, జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం ఈ ఆర్టికల్ని, రైట్, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఏం చెప్పారు అంటే యూనియన్ హెల్త్ మినిస్టర్ ఒకటి కాషన్ చేయడం అనేది జరిగిందండి. ఏంటి అంటే బిలో 60 పీపుల్ ఎవరైతే ఉంటారో, లెస్ దాన్ 60 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది COVID-19 తాలూకు ప్రికాషన్స్ ఏవైతే, ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవట్లేదు, దానివల్ల చాలా ప్రమాదం అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకోవాలి, తప్పకుండా హైజీన్ పాటించాలి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించాలి, వీటన్నిటిని ఎవరు తీసుకోవట్లేదు, మాస్కులు ధరించట్లేదు, ఇలా చెప్పడం అనేది జరిగింది. మొత్తం ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో, COVID-19 ఫెటాలిటీస్ ఏవైతే ఉన్నాయో, COVID-19 ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మొత్తంలో 70% మెంబర్స్ మెన్ అండి, మగవాళ్ళే 70% ఉన్నారు, మిగిలిన 30% ఆడవాళ్ళు ఉండడం అనేది జరిగింది అని చెప్పారు, రైట్. 17 ఇయర్స్ ఏజ్ గ్రూప్, 17 ఇయర్స్ కంటే తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళలో చనిపోయిన వ్యక్తులు కేవలం 1% ఫెటాలిటీసే చనిపోయారు అని చెప్పడం అనేది జరిగింది, రైట్. దాంతోపాటు 45 to 60 ఏజ్ గ్రూప్లో 45 to 60 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 14% ఫెటాలిటీస్ ఉన్నాయి, 14% మెంబర్స్ చనిపోయారు అని చెప్పడం అనేది జరిగిందండి, రైట్. అందులో 1.5% మెంబర్స్కి ఎటువంటి కోమాప్స్ లేకుండా చనిపోయిన వాళ్ళు, మిగిలిన 14% మిగిలిన మెంబర్స్ అందరూ దీంతో చనిపోయిన వాళ్ళు. అంటే కోమాప్స్ అంటే ఏంటి అంటే లివర్ డిసీజ్ కానీ, రైట్, ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు అంటాం, షుగర్ కానీ, ఆస్తమా కానీ, రైట్, ఇలాంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటితో లేని వాళ్ళు 1.5 మెంబర్స్ అంట. వాటితో ఉన్నవాళ్ళు 45 to 60 ఏజ్ ఉండి దాంతోపాటు కోమాబ్స్
ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు 14లో 12.5 మెంబర్స్, రైట్. ఓన్లీ 1.5 మెంబర్సే వితౌట్ కోమాప్స్తో చనిపోవడం ఉన్నవాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వింటర్ ఏదైతే ఉందో వింటర్ సీజన్ అనేది వ్యాధి ప్రబలడానికి వెరీ కండ్యూసివ్ అని చెప్పడం అనేది జరిగింది, రైట్. ఇట్ ఈస్ నోన్ టు బి వెరీ కండ్యూసివ్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ వైరసెస్, కాబట్టి జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు హైజీన్ని పాటించాలి అని చెప్పడం అనేది జరిగింది. ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ని పాటించాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఫెస్టివ్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా దసరా దీపావళి సీజన్లో ఫెస్టివ్ గ్యాదరింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి పీపుల్, రైట్. మాస్క్ని ధరించాలి, హ్యాండ్ శానిటైజింగ్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పాటించాలి అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది హెల్త్ మినిస్ట్రీ. దిస్ ఇస్ ద డేటా గివెన్ బై ద హెల్త్ మినిస్ట్రీ అండి, రైట్. బిలో 60 ఉన్నవాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు 70% మెంబర్స్ ఓన్లీ మెన్నే ఉన్నారు, మిగిలిన 30% ఉమెన్ ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవ్రీడే పెర్ డే చూసుకుంటే గత 10 రోజులుగా 1000 కంటే తక్కువ మరణాలు, ఫెటాలిటీస్ అనేవి నమోదు అవుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ 24 అవర్స్లో ఓన్లీ 706 మందే చనిపోయారు. సో వైరస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది, పాండమిక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది, రైట్. ఇది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ టైంలో ఏమైనా మీరు ఒకవేళ ఇది తీసుకుంటే ఫెస్టివ్ గ్యాదరింగ్స్ కానీ లేకపోతే ప్రివెంటివ్ మెజర్స్ పాటించకపోతే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అని చెప్పి కాషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను, రైట్.